హరి గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 15/9/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథం ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారంగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపొందినది. ప్రస్తుతము ఆ గ్రంథంకి సంబంధించిన గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము లో పాల్గొంటున్నటువంటి సోదర బృందములకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం అరచేయ ఆకారానికి సంబంధించి 10 విషయాలు తెలుసుకుని 11వ విషయమైన ముడివిరేళ్లకు సంబంధించిన విషయం ముచ్చటించుకుంటున్నాం. ముడివిరేళ్లు, నాటీ ఫింగర్స్, ఇది చూపిస్తారని శ్రీనివాసమూర్తి గారు. ఓకే, వీడియోగా అక్కర్లేదు. శ్రీనివాసమూర్తి గారు సార్, ముడివిరేళ్ళు అని ఉంటుంది. ముడివేలు ఒక్క నిమిషం సార్, బుక్ తీస్తున్నాను సార్. బుక్ కానీ లేకపోతే నేను పంపించాను ఫోటోలు. టెలిగ్రామ్ యాప్, టెలిగ్రామ్ దాంట్లో ఉంటుంది సార్. ఓకే సార్. ఫిలాసఫీ గురించి ఆలోచించే వాళ్లకు ఈ ఆకారంలో వ్రేళ్ళు ఉండడం గమనించవచ్చు.
నిలువుగా ఉంటుందండి. నిలువు ఫోటో. అది కాకుండా నిలువుగా ఉండే ఫోటో. sir. ఆ! Yes. అది. హ్మ్. దాన్ని క్లిక్ చేయండి దాని మీద. మీకు పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ముళ్ళు ఎలాగున్నాయో చూస్తున్నారు గదా! వ్రేలు స్ట్రెయిట్‌గా లేకుండా మధ్యలో ముడిలాగా వచ్చింది. అట్లా ఉన్నప్పుడు అది. హ్మ్. అది ముడి అంటే నాటీ ఫింగర్స్ అంటాం వాటిని. ముడి వ్రేళ్ళు. అంటే వీళ్ళందరూ ఎలాగుంటారు? చెప్పిన దాన్ని వెంటనే నమ్మడం ఉండదు. ఎందుకని ఇప్పుడు మనం వేలి కొసల నుంచి లైఫ్ ఫోర్స్ లోపలికి ప్రవేశిస్తుంది వ్రేలు ద్వారా అని అనుకుంటున్నాం గదా! ఇక్కడ ముడి ఉండేటప్పుడు కల్లా ఎక్కువ సేపు సమయం తీసుకుంటుంది ఆ ప్రసారానికి. అంటే దానికి తగినట్టుగా అంటే ఇతను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే దానికి ఉన్నాడు కాబట్టి, ఆ ఇన్నర్ మ్యాన్ లోపల ఉన్నటువంటి దేహాత్మ వాడికి అనుగుణంగా స్లోగా ఉండేటట్టుగా ఇక్కడే ఆ వేలు యొక్క ఆకారం ఏర్పడింది. అదే వాడు త్వరగా నిర్ణయం తీసుకునేవాడు అనుకోండి, వెంటనే ఆ ముడి వెళ్ళిపోతుంది. ముడి ఉండదు ఇక. స్ట్రైట్ అయిపోతుంది. వెంటనే ప్రసారం వేగంగా లోపలికెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకి ముడివేళ్ళు ఉన్నప్పుడు, నాటీ ఫింగర్ అన్నప్పుడు వాళ్ళెలా ఉంటారు? ఎలా ఉన్న వాళ్ళకి ఆ నాటీ ఫింగర్ వస్తుంది. చెప్పిన దాన్ని వెంటనే నమ్మడం ఉండదు. తత్వమును పరిశోధించుట, ప్రతి విషయమును గురించి వివేకముతో ఆలోచించుట, నిజము కొరకు అన్వేషణ చేయుట, నీతి నియమములతో ఉండుట, శక్తి, ఆలోచనా పరులు, సందేహపరులు, ఒక నిర్ణయమునకు రావడానికి ఎక్కువ సమయం తీసుకొనడం, ఓర్పు, క్రమ పద్ధతి ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళకి ఈ మాదిరిగా ముడి ఏర్పడటం జరుగుతుంది. సృష్టిలో ఏది ఫాస్ట్‌గా వెళ్ళకుండా, వేగంగా వెళ్ళకుండా, నాటీ ఫింగర్స్ కలవాళ్ళు ఆపడం ఉంటుంది. ఎనలైటికల్ మైండ్‌ను కలిగి ఉన్నందున అంటే విశ్లేషించే మనస్సును. దానికి తగ్గట్టుగా నాటీ జాయింట్స్. లైఫ్ ఫోర్స్ ప్రవాహము మొదటి కణుపు వద్ద ఆగి, ముందుగా రిసీవ్ చేసుకుని, ఆలోచించి, అర్థం చేసుకున్న తర్వాత, రెండవ కణుపు వద్ద ఆగిపోయి మొదటి కణుపు, రెండో కణుపు. రెండో కణుపు వద్ద ఆగిపోయి, ఈ విషయం నిత్య జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నది ఆలోచిస్తారు. వయస్సు పెరిగే కొలది ఆలోచనా శక్తి పెరిగి నాట్స్ పెరగటం ఉంటుంది. అందువల్ల యుక్త వయసులో స్మూత్ ఫింగర్స్ ఉండి, వయసు పెరిగే కొలది నాటీ జాయింట్స్ పెరగటం ఉంటుంది. అట్లా కూడా ఉండొచ్చు. మొదటి నుంచి నాటీ ఫింగర్ ఉండొచ్చు. వాటిని బట్టి అంటే నాటీ అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం. స్మూత్ గా ఉంది అంటే సడన్ గా వెంటనే నిర్ణయం తీసుకోవటం. ఎవరైతే తమ దగ్గరకు వచ్చిన విషయమును కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయమునకు రావడం ఉంటుందో వారికి ఈ నాటీ జాయింట్స్ ఉంటాయి. సైంటిస్టు, ఫిలాసఫర్స్‌కే కాక తక్కువ స్థాయిలో ఉన్న వారికి కూడా ఉండవచ్చు. వారి స్థాయికి వారు విషయము ఆనుపానుల గురించి విచారించి నిర్ణయం చేయడం ఉంటుంది. వాడు గొప్పవాడు అవ్వచ్చు, మనసుతో ఎక్కువ పని చేసేవాడు అవ్వచ్చు, శారీరకంగా పని చేసేవాడు కావచ్చు. ఎవడైనా గాని వాడి ఆలోచన పద్ధతి ఏంటి? దానికి తగినట్టుగా అక్కడ వ్రేలి ఆకారం, ఆ నాటి జాయింట్ రావడం ఉంటుంది. ఒక జ్ఞాని, ఒక వివేకవంతుడు లాంటి మేధావులు ఎలా విషయమును అన్ని విధాలా పరిశీలిస్తారో, అలాగే మానసిక స్థాయి తక్కువగా ఉన్న సామాన్య కార్మికుడు కూడా
ఈ విధంగా పరిశీలన అలవాటు ఉండవచ్చు. ఇప్పుడు కార్మికుడు పొలంలో పనిచేసేవాడు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసేవాడు కావచ్చు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన కార్మికుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఏమాత్రం చదువు సంధ్యలు లేకపోవచ్చు. అంత మాత్రం చేత వాడికి నాటి ఫింగర్ ఉండదని అనటానికి లేదు. బట్ ఏదైనా కానీ ఎవరైనా విషయాన్ని ఏంటి అయితే అని ఆగి ఆలోచించి అప్పుడు దాని గురించిన నిర్ణయం తీసుకోవటం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ ముడిలాగా ఉండడం అనేది నాటి జాయింట్స్ అనేది ఏర్పడుతుంది. పరిశీలన అనగానే మేధావులకే పరిమితమని అనుకోరాదు. లక్షణాలు ఎవరిలోనైనా కామన్ గా ఉండవచ్చు. అంటే వాడి స్థాయికి వాడు. దీపపు బుడ్డి వత్తి వెలుగు సమానమే కానీ దీపపు చిమ్నీని బట్టి వెలుగు ప్రసరించడం ఉంటుంది. చిమ్ని మసకబారి ఉంటే వెలుతురు తక్కువ, చిమ్ని శుభ్రంగా ఉంటే వెలుగు పూర్తిగా ఉండడం ఉంటుంది. చిమ్ని శుభ్రంగా ఉందనుకోండి, సైంటిస్ట్స్ మేధావులు వాళ్ళలాగా ఉండొచ్చు. చిమ్ని మసకబారి ఉంటే వెలుతురు తక్కువ ఉంటుంది, సాధారణ మానవుడుగా ఉండొచ్చు. కార్మికులుగా, ఈ చదువు సంఖ్యలు లేని వాళ్ళు వీళ్ళుగా ఉండొచ్చు. శారీరక శ్రమ వల్ల నాట్స్ డెవలప్ అవ్వడం ఉండదు. మొదటి కణుపు నాటి షేప్ లో ఉంటే మానసిక స్థాయిలో విషయంను పరిశీలించడం ఉంటుంది. గోరు దగ్గరగా చూడండి, అలాగా పెరిగింది అది మొదటి కణుపు. అదేంటి మొదటి కణుపు దగ్గరికి మనం మెంటల్ వరల్డ్ గా విభజించుకున్నాం అంతకుముందే. అంటే మానసిక స్థాయిలో ఎక్కువగా దాని గురించి ఆలోచించడం ఉంటుంది. లోక వ్యవహారమునకు సంబంధించి దానిని ఆచరణలోనికి తేవడం ఉండదు. అంటే రెండో చోట స్మూత్ గా ఉందనుకోండి, ఇట్లాగా ఇక్కడేమో రెండో కణుపు కూడా నాటి జాయింట్ ఉంది, ముడి ఉంది రెండో కణుపు కూడా. కాబట్టి దాన్ని నిత్య జీవితంలో కూడా దాన్ని వ్యవహారంలోకి తీసుకొస్తాడు, ఆచరణలోనికి తీసుకొస్తాడు. ఈ ఆలోచించడం కూడా అలాగే ఉంటుంది, ఇక్కడ నిర్ణయం తీసుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ మొదటి కణుపు వరకే ముడి ఉండి రెండో కణుపు దగ్గరికి వచ్చినప్పుడు స్ట్రైట్ గా ఉందనుకోండి, సున్నితంగా స్మూత్ గా ఉంటే అప్పుడు వ్యావహారిక జగత్తులోకి ఈ ఇట్లా విశ్లేషించడము, ఆలోచించడం అన్నది రాదు. మానసికంగా మనసులో ఊహ వరకే అది పరిమితం అవుతుంది. లోక వ్యవహారమునకు సంబంధించి దానిని ఆచరణలోనికి తేవడం ఉండదు. అప్పుడేమవుతుంది, ఒక విధంగా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్, అంటే సమతూకం దెబ్బతిన్నప్పుడు. రెండవ కణుపు నాటి షేప్ లో ఉంటే పరిశీలన జ్ఞానము, వివేచన శక్తి కొంత తగ్గుతాయి. ఇవి మానసిక స్థాయిలో జరగవలసినవి. అంటే పైనేమో స్ట్రైట్ గా ఉంది, మొదటి కణుపేమో స్మూత్ గా ఉండే, రెండో కణుపు దగ్గరికి వచ్చినప్పుడు కల్లా నాటిగా ఉంటాయి, ముడి ఉంటే అప్పుడేమవుతుంది, మొదటి కణుపు స్మూత్ గా ఉన్నందువల్ల ఆగి పరిశీలించడం ఉండదు. ఇది మనకి పట్టుకోవాలి దీన్ని. స్మూత్ వేగంగా వెళ్ళిపోవటం, ఆగటం లేదు. నాటి ఆగటం ఉంటుంది, ఆగి పరిశీలించడం ఉంటుంది. ఇప్పుడు మొదటి కడుపు స్మూత్ గా ఉన్నందువల్ల ఆగి పరిశీలించడం ఉండదు. అందువల్ల లోక వ్యవహారములు, పరిసరములు, వస్తువులు, ఇల్లు చక్కగా ఉంచడం, క్రమ పద్ధతిలో నీటుగా ఉంచడం, ఎంత పేదవాడైనా ఉన్నంతలో శుభ్రంగా డ్రెస్ చేసుకోవడం ఉంటుంది. కడుపు యొక్క ఆకారమును పరిశీలించేటప్పుడు దీనితో పాటు బ్రెయిలీ కొసల తీరును జత చేయాలి. ఆ బ్రెయిలీ కొసలు ఎలాగ ఉంది, మనం 4 రకాలు చెప్పుకున్నాం: స్పాచులేట్, స్క్వేర్, కోనిక్, పాయింటెడ్. అట్లా దానికి తగ్గ లక్షణాలు దీంతో జత చేసి చూడటం. నాటి జాయింట్స్ ఉండి టిప్ స్క్వేర్ షేప్ లో ఉంటే వారు గనక మన అధికారి గాను, అది
ఇక్కడేమో స్ట్రైట్ గా ఉందనుకుంటే ఇక్కడ నాటి జాయింట్స్ ఉంటే పైనేమో స్క్వేర్ గా ఉంది. అంటే రెండోది ఈ పైన స్క్వేర్ గా ఉండి దానికి తోడు ఇక్కడ నాటి ఉంటే వాడు ఎలాగ ఉంటాడంటే నాటి జాయింట్స్ ఉండి టిప్పు అంటే కొస స్క్వేర్ షేప్ లో ఉంటే వారు గనుక మన అధికారిగానో లేకపోతే భర్త లేకపోతే భార్యగానో ఉంటే క్రింది వాళ్ళు పడే కష్టాలు చెప్పనే అక్కర్లేదు. ప్రతిదానికి ఇక సణుగుడు అట్లా చేస్తామంటే ఇట్లాగా చేస్తామంటే క్రమశిక్షణకు అతిగా ప్రాధాన్యం ఇస్తూ తమ క్రింది వారిని సాధ్యమైనంత ఎక్కువ శ్రమకు గురి చేస్తుంటారు. రెడ్ టేపిజం, బ్యూరోక్రసీ వీళ్ళ వల్ల వచ్చినవే. ఆధ్యాత్మిక విషయాలలో మూఢభక్తి ఉంది. అంటే ఇటువంటి చూసినప్పుడు మనం ఏంటంటే వాళ్ళ యొక్క స్వభావం అది. దానికి తగిన విధంగా మనం ఇబ్బంది పడకుండా వాళ్ళతో వ్యాపారించడం. అంతేగాని వాళ్ళని ఏదో మార్చడం, వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం, ఏంటి ఇట్లాగా ప్రవర్తిస్తున్నావు, సరిగా ప్రవర్తించండి అనడం, వాళ్ళకి ఈ మంచి విషయాలు చెప్పడం అయ్యేం అక్కర్లేదు. వాళ్ళతో వ్యవహారం ఎంతవరకు దానికి మనం ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకుండా అతని వల్ల మనం ఇబ్బంది పడకుండా స్మూత్ గా పక్కకి వెళ్ళిపోవటం చూసుకోవాలి మనం అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు. దానికోసం మనం ఇవన్నీ నేర్చుకోవటం, ఇతరులతో ఎలా వ్యవహరించాలి మనం, వాళ్ళ పట్ల సానుభూతిగా సానుకూలముగా. ఏంటి ఇట్లా ఉన్నారు అంటే ఇట్లా ఉంటారు అంతేది. వాళ్ళు ఇన్ని జన్మలుగా వాళ్ళ యొక్క కర్మఫలము, వాళ్ళ యొక్క పరిణామము, ఆ వికాసము ఆ స్థితిలో ఉంది. అది దానికి తగిన విధంగా ఉంది. ఇప్పుడు కాయ చెట్టున్న కాయ ఉంది, ఏంటి ఇంకా పండలేదు, పచ్చిగా ఉందేంటి అని అంటే ఎట్లా కుదురుతుంది? పండాలి, దాని కాలం దానికి వస్తుంది. ఇప్పుడు స్థితి ఏంటి? పచ్చిగా ఉన్న స్థితి. ముందు పచ్చిగా ఉంటేనే కదా పండు రావడం, మన కాయ రావడమే పండుగ రాదు కదా. ఇప్పుడు ముందు పువ్వు వస్తుంది. మామిడికాయలు ఎలాగొస్తాయి మనకి? పూత వేస్తుంది. ఆ పూత వేసిన తర్వాత దాని నుంచి చిన్ని కాయ ఒకటి, ఆ తర్వాత అది క్రమక్రమంగా పెరుగుతూ అప్పుడు అది పండు అవుతుంది. అట్లా వీళ్ళందరినీ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆ పద్ధతిలో పరిశీలించాలి మనం. ఏంటి ఇలాగా అంటే కుదరదు. అలాగే అది వాళ్ళు అలాగే ఉంటారు. దానికి తగిన విధంగా మనం నడుచుకుంటూ అవకాశం ఉంటే అంటే మనం వాటన్నిటిని దాటడానికి అట్లా ఉపయోగించుకోవాలి వాటిని మనం. వాళ్ళల్లో అది బలహీనత లేకపోతే తప్పు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అన్నట్టు కాకుండా వాటికి సంబంధించి మనం సరి చేసుకోవటం. మనం అట్లా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనేటప్పుడు కల్లా అవన్నీ మనలో ఉన్నాయంటగా వచ్చేస్తాయి మనకి. మనలో అవన్నీ క్లియర్ అయిపోవాలంటే వాడు అట్లా ఉన్నాడు, అక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఇక ఆ తర్వాత ముందుకు వెళ్తాడు అన్నట్టుగా మనం చూడాలి. ఎవరిని చూసినా వాడు అక్కడ దాకా వచ్చి ప్రస్తుతం అక్కడ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఇంకా ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉంటాడు. అప్పుడు ఎవరి పట్ల మనకి వ్యతిరేకత రాదు. ఇక మొదటి కణుపు నాటి జాయింట్ స్పాచులేట్ టిప్ ఉంటాయి. అంటే మొదటిది ఇక్కడ ఈ హాఫ్ రౌండ్ గా ఉన్నది స్పాచులేట్ టిప్. ఈ టిప్ ఉండి వేరేలు కోసేమో ఇట్లాగా ఉంది, నాటి జాయింట్ ఉంది. అప్పుడేంటి మొండి శిఖామణి అన్నమాట. మొండి శిఖామణి, ఎక్స్ట్రీమ్ క్రాంక్. ఎందువల్ల? వైటల్ ఫోర్స్ వ్రేలి కొసల ద్వారా ప్రవహించేటప్పుడు
స్పాచులేటర్ టిప్ వల్ల కొంతసేపు ఆగడం. ఇలాగే స్క్వేర్ టిప్ కూడా ఎందుకు మనం, వాడు పెద్ద గొడవగా ఉంటాడు, వాడిని భరించడం చాలా కష్టం అని ఎందుకు అనుకున్నాం? అక్కడ లైఫ్ ఫోర్స్ త్వరగా రాదు. రేలు కొస దగ్గరే కొంత ఆగింది. దానికి తోడు మళ్ళీ ఇక్కడ నాటి జాయింట్ ఉండేటప్పుడు కల్లా ఇంకా కొంత ఆగింది. ఇక్కడ ఆగుతూ ఆగుతూ వస్తుంది. ఇక్కడ అంటే ఈ స్పాచులా టిప్ దగ్గర ఇక్కడ కూడా కొంత ఆగుతుంది. దానికి తోడు నాటి జాయింట్ ఉంది. వైటల్ ఫోర్స్ వ్రేలి కొసల ద్వారా ప్రవహించేటప్పుడు స్పాచులేట్ టిప్ వల్ల కొంతసేపు ఆగడం, తర్వాత మొదటి కణుపు నాటి జాయింట్ అవ్వడం వల్ల మరికొంతసేపు ఆగడం. దీని ద్వారా యథార్థత ఉండవలసిన దానికన్నా అతిగా ఉండి మూర్ఖత్వంతో కూడి ఉంటుంది. ఇంకొక రకం కోనిక్ టిప్స్ తర్కం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. కోనిక్ టిప్ ఏంటి? త్వరగా వస్తుంది కాబట్టి లైఫ్ ఫోర్స్ ప్రవాహము త్వరగా ప్రవహించడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి త్వరగా వచ్చి ఈ కణుపు దగ్గర కొంచెం ఆగినా కానీ దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు అంతకుముందు చూసిన మనం ఏంటి, అసలు కొస దగ్గరే మనకి ఆ ప్రసారం ఆగిపోతా ఉంది, ఆ లైఫ్ ఫోర్స్ యొక్క ప్రసారం. అందువల్ల డబల్ అయిపోతా ఉంది. అక్కడ రెండింతలు మూడింతలు అయిపోయినట్టుగా అవుతుంది. ఇక్కడ కొంత మనకి మెరుగ్గా ఏముంది, త్వరగా రావడానికి బ్రెయిల్ కొస సహాయం చేస్తుంది. బ్రెయిల్ కొస కోనిక్ షేప్ లో ఉండడంతో, శంకు ఆకారంతో ఉండడంతో ఆ లైఫ్ ఫోర్స్ త్వరగా లోపలికి ప్రవేశించడానికి వీలుగా ఉంది. అయితే ఇక్కడ కణుపు వచ్చేటప్పుడు కల్లా మొదటి కణుపు కొంత ఆగటం జరుగుతుంది, కానీ అంత తీవ్రత ఉండదు. దానివల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. భావావేశము, ఉద్వేగము తగ్గి, కోనిక్ టిప్ వాడికి సహజంగా ఉండే భావావేశం, సడన్ గా పనులు చేయటం, ఇటువంటివన్నీ కొంత తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. కొంత ఆలోచనకు చోటు ఇవ్వడం వల్ల కొద్ది పరిశీలనతో వెంటనే నమ్మడం ఉంటుంది. ఈ విధంగా స్క్వేరు, స్పాచులేట్ టిప్స్ తో నాటీ జాయింట్స్ కలిస్తే పూర్తిగా, అంటే స్క్వేర్ టిప్ ఉందనుకోండి, కొంచెం పక్కకు చెప్పండి. స్క్వేర్ టిప్పు, స్పాచులేట్ టిప్పు తో నాటీ జాయింట్స్ కలిస్తే, ఈ ఇద్దరికి నాటీ జాయింట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడేం జరుగుతుంది? పూర్తిగా భౌతికవాదిగా మారి చూచి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నమ్మడం ఉంటుంది. స్కెప్టిక్స్ గా మారిపోతారు. నాటీ జాయింట్స్ ను చేయి దృఢత్వంతో జత చేసి పరిశీలించాలి. పరిశీలన శక్తి కొంత బద్ధకంతో కూడుకుని ఉంటే ఫ్లాబీ హ్యాండ్ విత్ నాటీ జాయింట్స్ ఉంటాయి. అంటే మనం చేయి మెతకదనము మరియు దృఢత్వం తీరు చెప్పుకున్నప్పుడు, అది 4వ విషయంలో చెప్పుకున్నాం మనం. అంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద హ్యాండ్, స్టిఫ్ హ్యాండ్, అది కాదు, ఫ్లాబీ హ్యాండ్, అదే స్టిఫ్ హ్యాండ్, ఫ్లాబీ హ్యాండ్, అట్లా చెప్పుకున్నాం కదా. అంటే మెత్తగా అరచేది ఇట్లా నొక్కితే మెత్తగా ఉండడం, ఎలాస్టిసిటీ ఉండడం, ఇట్లా 4 రకాలు చెప్పుకున్నాం. అది గట్టిగా గరుకుగా రాయిలాగా ఉండడం, ఇట్లాగా. వీటిల్లో ఫ్లాబీగా ఉందనుకున్నా, అంటే పరుపులాగా మెత్తగా నొక్కితే, మనం పరుపు మీద చేసి నొక్కితే ఎలాగ ఉంటుందో అట్లాగా ఉంటుంది. దూది మీద చేసి నొక్కితే అట్లా ఉన్నప్పుడు అప్పుడేం జరుగుతుంది? ఫ్లాబీ హ్యాండ్ వల్ల, అంటే ఫ్లాబీ హ్యాండ్ బద్ధకం, ఊహలకే పరిమితం, యాక్షన్ ఉండదు, ఇష్టమైన కలర్ లో కలలు కంటూ ఉంటాడు.
పరిశీలన శక్తి కొంత బద్ధకంతో కూడుకుని ఉంటే ఫ్లాబీ హ్యాండ్ విత్ నాటీ జాయింట్స్ ఉంటాయి. కడుపు వద్ద గల నాటీ జాయింట్స్ సైజు బాగా పెరిగి బోన్ చుట్టూ రింగులాగా ఏర్పడితే బ్యాడ్ రిజల్ట్స్. మనం ఇందాక చూసింది. మళ్ళీ దీంట్లోకి వచ్చండి, నాటీ జాయింట్స్ లోకి. నిలువుగా ఉంది, నిలువుగా. ఇది చూడండి, మరి అంత రింగులాగా ఉంది అసలు. అట్లా ఉంటే కొంత బ్యాడ్ రిజల్ట్స్ కి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ఆ వ్రేలు లోపలకు కొద్దిగా ముడుచుకుని ఉంటే, అంటే స్టిఫ్ హ్యాండ్కి స్టిఫ్ హ్యాండ్ లాగా ఉంటే అప్పుడేమవుతుంది, స్టిఫ్ క్వాలిటీస్ వల్ల బ్రెయిన్ చాలా హార్డ్గా ఉంటుంది, కొత్త ఐడియాస్ని రిసీవ్ చేసుకోరు. నాటీ జాయింట్స్ ను చూడగానే విచక్షణ జ్ఞానము, వివేచన శక్తితో విషయం అన్ని కోణముల నుండి పరిశీలించి ఒక నిర్ణయంలోకి రావడం గుర్తుండాలి. అయితే అరచేయి యొక్క తీరుతెన్నులతో జత చేసి చూసినప్పుడు ఆ లక్షణములు ఏ విధంగా పనిచేస్తుంటాయో తెలుస్తాయి. ఇట్లా ఒకదానికొకటి జత చేసి ఈ లక్షణం బాగా మంచి లక్షణమే, ఇప్పుడు ఎలాస్టిసిటీ ఉంది అరచేతికి, మంచి లక్షణమే. కానీ నాటి జాయింట్ ఉండేటప్పుడు కల్లా అది కొంచెం దాని యొక్క ఆ మంచితనాన్ని తగ్గించడానికి వీలవుతుంది, తగ్గిపోతుంది, ఆ మంచితనం తగ్గిపోతుంది. అది అట్లా ఒకదానికొకటి ఇట్లాగా మనం అన్ని ఒక పొందికగా ఉన్నాయనుకోండి, ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళుతూ ఉంటాడు. ఇలా ఇక్కడ ఎట్లాగైతే మనకు ఒకదానికొకటి పొందిక లేకుండా ఒకటి ఒక రకంగా ఒకటి ఇంకొక రకంగా ఉంటే అప్పుడేమవుతుంది, సంఘర్షణ. ఇక వాడికి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేని వాడికి ఆ విధంగా ఏర్పడుతూ ఉంటాయి, ఒకదానికొకటి పొందిక లేకుండా. ఇంకా నెక్స్ట్ సుకుమారమైన వ్రేళ్ళు, స్మూత్ ఫింగర్స్. అది రేపు ఇది నాటి ఫింగర్, ఇలాగ గుర్తుపెట్టుకోండి. దీనికి వ్యతిరేకంగా, పూర్తిగా వ్యతిరేకంగా సుకుమారమైన వేళ్ళు ఇంకోటి ఉంటుంది చూడండి, పక్కగా జరపండి. సుకుమారమైన వేళ్ళు, అది ఇది కొంచెం నిలువుకి పెట్టేస్తారా, అడ్డంగా ఉంది, నిలువుకి చేయటానికి. ఓకే, నేను పంపించినప్పుడు అలాగా పంపించాను. అది సుకుమారంగా ఉన్న వ్రేలు అనమాట. దాని గురించి మనం రేపు చెప్పుకుందాం, సుకుమారంగా రేపు చెప్పుకుందాం. ఓకే, ఇవన్నీ మనం ఎట్లా చెప్పుకుంటున్నాం అంటే, మనం మెరుగుపరుచుకోవడానికి, మనం ఎట్లాగైతే మన బండి ఏదైనా ఉంటే దాన్ని బాగా పనిచేయటానికి వీలుగా మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్తాం. మెకానిక్ వాడు దాన్ని సరిచేసి చక్కగా మనకి పూర్తి స్పీడ్తో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా నడిచేటట్టుగా అతను చేసిస్తాడు మనకి. అట్లాగా మనం మన దగ్గరికి వచ్చాడు అంటే ఈ చేతిని పరిశీలించండి అని, ఈ విషయాల్లో మీకు బలహీనతలు ఉన్నాయి, వీటి వల్ల మీరు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు, ఈ అవరోధాలు, ఈ అడ్డంకులు ఈ విధంగా ఉన్నాయి అన్నప్పుడు ఏంటి, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం, ఎట్లా సరి చేసుకోవాలి ఆ పద్ధతిలో మనం చెప్పడం. అంతేగాని ఈ చేతిని చూసి భవిష్యత్తులో మీరు ధనవంతులు అవుతారా, లేకపోతే ఇల్లు కడతారా, ఇంకా ఏదో కారు కొంటారా, ఇట్లాగా ఇవన్నీ పెద్ద ఉపయోగం లేనివి. అతన్ని మనం ఏం చేయాలి, ఈ జన్మలోనే ఎన్నో, ఒక 5-6 జన్మలు, ఒక 10 జన్మలకి ఎంత అభివృద్ధి కలుగుతుందో అది ఈ జన్మలోనే అభివృద్ధి కలిగేటట్టుగా మనం అతన్ని
మలచటం. ఒక శిల్పి దగ్గరికి రాయి వస్తే ఆ రాతిని ఏం చేస్తాడు? ఒక చక్కటి శిల్పంగా మలుస్తాడు. దీన్ని రాయి వచ్చిందని దాన్ని ఏం కదపకూడదు, అలాగే ఉంచాలి. రాతిని డిస్టర్బ్ చేయకూడదు మనం అని ఊరుకోడు కదా! చక్కగా ఒక శిల్పంగా మలుస్తాడు. అట్లాగా మనం ఆ శిల్పంగా మార్చటానికి ఇగో ఈ శాస్త్రం మనకి ఈ పద్ధతిలో మన అధ్యయనం ఉపయోగపడుతూ ఉంది. సరే. సహనా ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.